అందరికీ నమస్కారం. నాన్ వెజ్ తినేవాళ్ళు కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే కేఎఫ్సీ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే నాన్ వెజ్ తినేవాళ్ళు కేఎఫ్సీ చికెన్ తినేటప్పుడు ఇంట్లో ఉండే వెజిటేరియన్స్ కోసం ఇలా కేఎఫ్సీ స్టైల్లో ఉండే పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్గా అరగంటలోపే ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీ చేయడం కోసం ఇక్కడ నేను 200 గ్రాముల వరకు పన్నీర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు పన్నీర్ని చూపిస్తున్న విధంగా పల్చగా కట్ చేసుకోవాలి. అయితే ఇలా కట్ చేసేటప్పుడు బాగా షార్ప్గా ఉండే చాకుతో కట్ చేసుకుంటేనే పన్నీర్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. ఇక్కడ ఇదే షేప్లో కట్ చేసుకోవాలని ఏమి లేదు, కానీ క్యూబ్స్లా కానీ పొడవుగా స్టిక్స్లా కానీ కూడా కట్ చేసుకోవచ్చు. అయితే వీటిని మరీ మందంగా కానీ మరీ పల్చగా కానీ కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నట్లయితే మసాలా చక్కగా పట్టుకొని తినడానికి కూడా బాగుంటాయి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో 1 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత ఇవి సాగకుండా గుల్లగా రావడం కోసం 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకునేలా ఉంటే చాలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు వేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పావు చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇది తిగ్గా ఉండే బ్యాటర్లా కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా కలుపుకున్నట్లయితే పన్నీర్కి ఈ మసాలా సరిగా పట్టుకోదు కాబట్టి సరైన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకొని ఇదే స్టేజ్లో ఈ బ్యాటర్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్నాక్ బాగా స్పైసీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు పచ్చిమిర్చీలను దంచిన పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కని ఇందులో ముంచి చూసి ఒకవేళ ఈ బ్యాటర్ మరీ పల్చగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. ఒకవేళ చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే 2-3 స్పూన్ల వరకు నీళ్లు వేసి కలుపుకోవచ్చు. ఇలా సరైన కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇక్కడ నేను తీసుకున్న ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్ ఇప్పుడు చూపిస్తాను. హాలిడేస్లో ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వంటలు చేయాల్సి ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం పెద్ద క్వాంటిటీలో కూరలు రైస్ ఐటమ్స్ చేయడం కోసమని ఈ పెద్ద సైజులో ఉండే ఉరులి తీసుకున్నాను. ట్రైప్లై లేయర్స్తో 8.2 లీటర్ కెపాసిటీతో ఉండే ఈ ఉరులి గ్యాస్ స్టవ్తో పాటు ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు హోలీ సేల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అప్ టు 50% వరకు డిస్కౌంట్తో పాటు స్పైస్ ఫుడ్ అని మన కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీని డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేసినట్లయితే తర్వాత పైన కోటింగ్ కోసం ఇలా కార్న్ఫ్లేక్స్ని తీసుకోవాలి. అయితే మనం మిక్స్చర్ లాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసి వాడుతూ ఉంటాం కదా, అలా మార్కెట్లో దొరికే కార్న్ఫ్లేక్స్ కాకుండా ఇలా ప్యాకెట్స్లో దొరికేవి, అంటే మనం పాలలో వేసుకుని తింటూ ఉంటాం కదా, ఈ కార్న్ఫ్లేక్స్ మాత్రమే వాడుకోవాలి. మనం కేఎఫ్సీ చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడు క్రిస్పీనెస్ అంతా మైదాతోటే వస్తుంది కాబట్టి ఈ కార్న్ఫ్లేక్స్ వాడే అవసరం ఉండదు. కానీ ఈ పన్నీర్కి మాత్రం తప్పనిసరిగా వీటిని వాడి తీరాలి. ఇలా వీటిని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మరీ మెత్తగా పౌడర్లా చేసేయకుండా వీటిని చేత్తో కొంచెం క్రష్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మనం మైదా పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి నేను ఈ కార్న్ఫ్లేక్స్లో ఉప్పు వేయట్లేదు. మీకు కావాలంటే చిటికెడు వేసుకోవచ్చు, కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ ముక్కని పిండిలో నుంచి ముంచి తీసి వెంటనే ఈ కార్న్ఫ్లేక్స్లో అటు ఇటు ముంచి ఇవి నానిపోకుండా వెంటనే వేడివేడి నూనెలో వేసుకోవాలి. అయితే నూనె మరీ పొగలొచ్చే వరకు కాగింది కాకుండా మనం పకోడీ లాంటివి వేసుకున్నప్పుడు ఎంతైతే హీట్ ఉంటుందో అంత మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఇవి వేగడానికి మరీ ఎక్కువ టైం ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఈ పైన ఉండే కార్న్ఫ్లేక్స్ వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించినట్లయితే లోపల ఉండే పన్నీర్ రబ్బర్లాగా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు ఈ కార్న్ఫ్లేక్స్ ఇలా వేగి చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత బయటికి తీసి పేపర్ నాప్కిన్ మీద వేసుకొని ఎక్స్ట్రా నూనె పోయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇవి చల్లారిపోయిన తర్వాత మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి తీసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చిటికలో చేసుకోగలిగే ఈ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.